మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ ఆరాధన ఆదివార దినమందు ఈ రాత్రికాల ప్రార్థనలో మీకు శుభము కలుగునుగాక. దైవ దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఈ రాత్రికాల ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ రాత్రి నాయన ప్రార్థన చేసుకోవడానికి మీరు కృప చూపినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా నాయన మీ మహాకృప చేత మమ్మలను కాపాడారు. ఈ దినము నాయన ఉదయకాలమున మందిరాలలో మిమ్మను ఆరాధించే భాగ్యము మాకిచ్చారు. మిమ్మను ఆరాధించిన వారిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ ఆశీర్వాదము ఐశ్వర్యమును కలుగచేస్తూ ఉంది అని లేఖనములో వ్రాయబడి ఉంది. దేవా, ఈ రాత్రి నాయన మరి మీ ఆశీర్వాదానికి అర్హతను కలిగిన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. నాయన ఈ రాత్రికాల ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకొనమని వేడుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నాయన మేము వేటి గురించి వేడుకుంటామో అవి మీకు ముందుగానే తెలుసు. మేము అడగక మునుపే మా అక్కరలు ఎరిగిన దేవుడవు నీవు, ప్రభువుడవు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యములు చేసే దేవుడవు గనుక నైనా ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున నైనా మరి మిమ్మను ఆరాధించిన బిడ్డలలో ఎవరికైనా ఏదైనా కొరతగా ఉంటే ఆ కొరతలు ఎరిగిన కరుణామయుడవు, వారి కొరతలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మీకు వందనాలు, స్తుతులు దేవా. ఈ రాత్రి నాయన మరి ప్రయాణాలు చేయబోతున్న వారిని, ప్రయాణాలు చేస్తున్న వారికి మీ భద్రతను దయచేయండి. దొంగల బారి నుండి కాపాడమని, ప్రమాదముల నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ మా దేశంలో ఇది పగటి పూట, ఇది ఇతర దేశాలలో మా దేశంలో ఇది రాత్రిపూట, ఇతర దేశాలలో పగటి పూట గనుక నాయన రాత్రి పగలు మీ సృష్టి కార్యాలు. కానీ దేవా, మేము ఎక్కడ ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశములో ఉన్నా నాయన మీరు మాకు దేవుడవై, మాకు పైవాడవై ఉన్నావు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, మరి ఈ రాత్రి ప్రభా మరి మా ప్రియ బిడ్డలను ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీరు ఈ రాత్రి నాయన పడకల పైన ఉన్నప్పుడు మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీరు మాలో ఏ కార్యము చేయడానికి నాయన ఇష్టపడుతూ ఉన్నారు, ఆ కార్యములు యేసు నామమున జరుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా కుటుంబములో నాయన భార్యాభర్తలు కానీ, బిడ్డలు కానీ సమాధానము లేక అసమాధానముతో ఉండి నాయన కుటుంబములో సమస్యలతో ఉన్నట్లయితే సమస్యలు తొలగిపోయి అసమాధానముగా ఉన్న కుటుంబాలలో సమాధానము యేసునామమున వారు పొందుదురుగాక. కృప చూపించండి. ఆర్థిక ఒత్తిళ్ళు, ఈఎంఐలు కట్టాలి, ఆయన లోన్లు కట్టాలి, ఈ విధంగా వాటి విషయంలో ఆర్థికంగా ఎంతో వెనకబడినటువంటి వారి విషయంలో సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అప్పులు చేసుకొని అప్పులను తీర్చలేక సతమతమవుతూ ఉన్న వారికి అప్పులను తీర్చే మార్గమును చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దేవా, మీకు వందనాలు. బీదలైన వారిని దర్శించండి తండ్రి. ఈ రాత్రి ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉండవచ్చు. అట్టి వారి ఆకలిని తీర్చగలిగిన దేవుడవు నీవు. కానీ మీరే స్వయంగా దిగి వచ్చి ఆకలి తీర్చరు. కానీ నైనా అలా ఆకలి తీర్చడానికి మీరు వాడుకునేవారు ఎందరో ఉన్నారు భూమి మీద. అలాంటి వారిని ఈ రాత్రి లేవనెత్తండి. అనాథలను, విధవరాండ్లను, వృద్ధులను, నాయన పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. కృప చూపించండి తండ్రి. వివాహ వయసు వచ్చిన యవన బిడ్డలను దర్శించండి. సంబంధాలు కుదురుటకు సహాయం చేయండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం.
మహోన్నతుడు, మహోపకారివి, మహాగణుడవు నాయన. దేవా, నీవు మా వైపు చూస్తూ ఉంటున్నావు తండ్రి. మా పైన మీరు దృష్టి ఉంచారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. రేపటి రోజునైనా ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది ప్రిపేర్ అవుతుంటున్నారు నాయన. రేపటి రోజు ఇంటర్వ్యూలో వారికి ఉద్యోగము వారికి వచ్చును గాక. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది వారి వ్యాధులను చూయించుకోవడానికి హాస్పిటల్కి వెళుతున్నారు, అక్కడ వారికి మేలు కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ దినమంతా మాకు విశ్రాంతినిచ్చారు. రేపటి దినం యథావిధిగా యేసయ్య రాకడ ఆలస్యమైతే నాయన, మరి మాయా పనులలో మేము ఉంటున్నప్పుడు వారు మీ ప్రియ బిడ్డలు ఉద్యోగాలకు నాయన, స్కూల్స్కు, కాలేజెస్కి, హాస్పిటల్స్కి వెళ్తున్న డాక్టర్స్ని సైతము మీరు క్షేమముగా వారిని ప్రయాణాలలో నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. సర్వశక్తిమంతుడవైన నా దేవ, సర్వోపకారి, సర్వాధికారి, మీకే స్తోత్రాలు. మీ అధికారము కింద మేమున్నాము నాయన. మా పైన మీ అధికారమే మా పైన నాయన ఉండును గాక అని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాతోటి దైవజనులను, దైవజనురాండ్లను మీరు ఆశీర్వదించండి. మండే బ్రేక్ఫాస్ట్ మీటింగు నాయన ఎవరి దగ్గర ఏర్పాటు చేయబడి ఉందో ఆ కుటుంబాన్ని, ఆ సేవకుని దీవించండి. పాల్గొంటున్న వారందరినీ ఆశీర్వదించండి. దేవ, ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరొకసారి ఈ రాత్రి నాయన మేము పడుకుంటున్నప్పుడు మా పడకల చుట్టూ నాయన ఎలాంటి మరి విష పురుగుల ద్వారా కానీ, కీటకముల ద్వారా కానీ హాని కలగకుండా మంచి నిద్రను ప్రసాదించమని ప్రార్థన చేస్తుంటున్నాము. మేము పడకలపై నిద్రిస్తున్నప్పుడు మీరు నాయన ఆత్మరూపిగా మా యొద్దకు వచ్చినప్పుడు మీకు ఆయాసకరమైనది నాలో మాలో ఏమైనా ఉంటే యేసునామమున దానిని తొలగించుదురుగాక. కృప చూపించి కార్యాలు జరిగించి నాయన మీరు మీకు ఇష్టమైన పాత్రగా మమ్మను వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాం. మా ఆత్మీయ బిడ్డలు దూరదేశాలలో ఉంటున్నారు. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా వారిపైన మీ యొక్క మహా కనికరము, కృప ఉంది. వారి జీవితాలలో యేసు నామమున ఆగిన కార్యాలు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థన మనవులన్నీ కూడా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు, కృప ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనకెల్లరికి తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య కృపా కనికరము సదా తోడై ఉండును గాక. శుభరాత్రి.